బరువు అనేది ఇవాళ మనకు పెద్ద గుదిబండలా మారుతుంది. స్థూలకాయం అనేది వ్యాధులకు రాచబాటగా పరిణమిస్తోంది. అధిక బరువును దాటి స్థూలకాయంలోకి వచ్చాక ఆహార వ్యాయామాలతో పెద్దగా ఫలితం ఉండదు. ఇలాంటప్పుడు పొట్టకు కుట్టువేసే ఆధునిక బేరియాటిక్ సర్జరీలు బాగా ఉపయుక్తంలో ఉంటాయి. పొట్ట పరిమాణాన్ని తగ్గించడం ద్వారా బరువును తగ్గించే ఈ ఆధునిక సర్జరీల్లో ఎప్పటికప్పుడు విప్లవాత్మక మార్పులెన్నో వస్తున్నాయి. స్థూలకాయల పాలిట వరం లాంటి బేరియాటిక్ సర్జరీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అధిక బరువు స్థూలకాయం నేడు మన ఆరోగ్యం పాలిట రాహుకేతువుల్లా పరిణమించాయి. హై బీపీ, షుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్లు, పక్షవాతం, కీళ్ల నొప్పులు ఇలా ఒకటేమిటి ప్రమాదకర ఎన్నో ఉపద్రవాలకు మోయలేని బరువు అనేది ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణంగా ఉంటోంది. బరువును తగ్గించుకునేందుకు మనలో చాలామంది చేయని ప్రయత్నమంటూ ఉండదు. డైటింగులు, ఉపవాసాలు, ఆహారంలో మార్పులు, వ్యాయామాలు, యోగాసనాలు, ఏరోబిక్స్ ఇలా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా చాలా సందర్భాల్లో బరువు తగ్గటం అనేది అసాధ్యంగా ఉంటోంది. కష్టపడి కేజీ బరువు తగ్గితే మరికొన్ని రోజులకే 5-6 కేజీల బరువు పెరిగిపోతూ ఉంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గని వారికి ఆధునిక వైద్యంలో నేడు అందుబాటులోకి వచ్చిన బేరియాట్రిక్ సర్జరీలను నిజంగా ఒక వరప్రసాదంగా చెప్పుకోవచ్చు. రొటీన్గా మనము చేసే బేరియాట్రిక్ సర్జరీలో 2 రకాల సర్జరీస్ ఉంటాయండి. ఒకటి స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అని అంటారు, ఇంకొకటి గ్యాస్ట్రిక్ బైపాస్ అని అంటాము. స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అనే దాంట్లో ఏం చేస్తామంటే స్టమక్ అనేది ఒక బుగ్గ లాంటిది, ఒక బెలూన్ లాంటిది ఉంటుంది. ఆ దాంట్లో మనం 80% ఆఫ్ ద స్టమక్ని ఎప్పుడైతే కట్ చేసి తీసేస్తాము, తీసేసినప్పుడు ఒక మిగిలిపోయేది ఒక 20% ఆఫ్ ద స్టమక్ ఒకటి అక్కడ మిగిలిపోతుంది. ఆ 20% ఆఫ్ ద స్టమక్ మిగిలిపోవడం వల్ల మీకు వాల్యూమ్ ఆఫ్ స్టమక్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్, అక్కడ తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల మనం తీసుకునే ఫుడ్ కొద్దిగా తీసుకున్నా మనకు కడుపు ఫుల్ అయిపోయినట్టు అయిపోతుంది. అది అమౌంట్ ఆఫ్ ఫుడ్ తక్కువ తీసుకుంటారు. ప్లస్ మనకు అక్కడ ఒక హార్మోన్ ఉంటుంది, గ్రెహిలిన్ అనే ఒక హార్మోన్. అది దానివల్ల మనకు అపిటైట్ అనేది బాగా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనకు ఈ స్టమక్ కొంత 80% స్టమక్ తీసేస్తామో ఆ గ్రెహిలిన్ అమౌంట్ కూడా తగ్గిపోతుంది. అది ఎప్పుడైతే తగ్గిపోతుందో మనకు ఆకలి కూడా కొంచెం తక్కువ అవుతుంది. ఆకలి కాదు అని కాదు, ఆకలి కొంచెం తక్కువ అవుతుంది. ఆకలి కొంచెం తక్కువ కావడం వల్ల మళ్ళీ ఫుడ్ ఇంటేక్ అనేది తగ్గిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మనకు 20% ఆఫ్ ద స్టమకే మిగిలిపోవడం వల్ల అక్కడ మనకు కావాల్సిన ఏదైతే ఫుడ్ తీసుకుంటామో దాని డైజెషన్ కూడా పార్షియల్ డైజెషన్ అవుతుంది, కొద్దిగానే డైజెస్ట్ అవుతుంది. ఎప్పుడైతే కొద్దిగా పార్షియల్ డైజెస్టెడ్ ఫుడ్ ఎప్పుడైతే స్టమక్ల నుంచి మనకు ఇంటెస్టైన్స్ అంటే స్మాల్ ఇంటెస్టైన్, డువోడినం, వాటికి చిన్న పేగులకు ఎప్పుడైతే పోతుందో అప్పుడు దాంట్లో కొన్ని హార్మోన్ చేంజెస్ వచ్చేస్తాయి. హార్మోన్ చేంజెస్ వల్ల మళ్ళీ మనకు వెయిట్ లాస్ కావడం అనేది అవుతుంది. ఇది మనకు స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ. ఇంకొకటి ఏంటి అంటే మనకు గ్యాస్ట్రిక్ బైపాస్ అని అంటాం. ఇక్కడ ఏం చేస్తామంటే స్టమక్ని మనము 2 భాగాలుగా విడదీస్తాం, ఒకటి చిన్న భాగము, ఒక పెద్ద భాగం. ఈ చిన్న భాగానికి ఏం చేస్తామంటే మనము ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, చిన్న పేగులు తీసుకుపోయి ఆ చిన్న భాగానికి అటాచ్ చేసేస్తాం. ఎప్పుడైతే చిన్న భాగాన్ని మనకు చిన్న భాగానికి చిన్న పేగులు వచ్చి అటాచ్ చేస్తామో మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో ఆ చిన్న భాగంలోకి వచ్చేస్తుంది. ఇక్కడ కూడా కొంచెం రెస్ట్రిక్టివ్ కాంపోనెంట్ అనేది మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఆ చిన్న భాగం నుంచి మనము డైరెక్ట్లీగా మనకు స్టమక్ కొంత పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ అంతా బైపాస్ అయిపోతుంది. ఎందుకంటే చిన్న భాగం నుంచి డైరెక్ట్లీ మనకు చిన్న పేగులోకి అది పడిపోతుంది. చిన్న పేగులు పడిపోవడం దెర్ ఈజ్ సంథింగ్ అంటే డంపింగ్ సిండ్రోమ్, డంపింగ్ ఎఫెక్ట్ లాగా అయిపోతుంది. ఒక డంపింగ్ ఎఫెక్ట్ లాగా రావడము. అలాగే ఒక హార్మోన్స్ ఉంటాయి GLP-1 అని, ఆ హార్మోన్ చేంజెస్ కావడం వల్ల కూడా మనకు వెయిట్ లాస్ అనేది చాలా మంచిగా అవుతుంది. తిన్న ఆహారం సరిగా శోషణం చెందకుండా చేయటం లేదా పొట్ట పరిమాణాన్ని తగ్గించటం ద్వారా తీసుకునే ఆహార పరిమాణాన్ని తగ్గించటం అనేది బేరియాట్రిక్ సర్జరీలోని ప్రాథమిక సూత్రం. BMI 30కి పైన ఉండి హై బీపీ, షుగర్, గుండె జబ్బుల వంటి వాటితో బాధపడుతున్నప్పుడు బేరియాట్రిక్ సర్జరీలు చేయటం మంచి ఉపయుక్తంగా ఉంటుందని చెబుతారు నిపుణులు. ప్రస్తుతం గ్యాస్ట్రిక్ బ్యాండ్, గ్యాస్ట్రిక్ బైపాస్, స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ, డియోడినల్ స్టిచ్ అని 4 రకాల బేరియాట్రిక్ సర్జరీలను చేస్తున్నారు. గ్యాస్ట్రిక్ బ్యాండింగ్ పద్ధతిలో మన జీర్ణాశయంలో ఆకలిని కలుగజేసే గ్రెలిన్ అనే హార్మోన్ ఉత్పత్తి కేంద్రానికి బ్యాండేజ్ వేస్తారు. బ్యాండేజ్ వల్ల హార్మోన్ ఉత్పత్తి అయ్యే భాగం సన్నబడుతుంది. కొంచెం తిన్నా కడుపు నిండిందని మెదడుకు సంకేతం వెళ్తుంది. దీంతో క్రమంగా బరువు తగ్గుతారు. స్లీవ్ గ్యాస్ట్రెక్టమీలో జీర్ణాశయం సామర్థ్యాన్ని 10% తగ్గిస్తారు. గ్రెలిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది.
గ్యాస్ట్రిక్ బైపాస్ విధానంలో జీర్ణాశయాన్ని 2 భాగాలుగా చేసి పైభాగానికి నేరుగా చిన్న పేగును తీసుకొచ్చి కలుపుతారు. దీంతో ఎంత తిన్నా జీర్ణం కాదు. చిన్న జీర్ణాశయం వల్ల త్వరగా నిండిపోతుంది. అరగని అన్నం చిన్న పేగుల్లోకి వెళ్తుంది. 150 కేజీలకు మించి బరువు ఉన్నప్పుడు ఇది చేస్తారు. స్టిచ్ పద్ధతిలో జీర్ణాశయాన్ని కట్ చేయకుండా కుట్లు వేస్తారు. మనకు ఏ హైట్కి ఎంత వెయిట్ ఉండాలి అనే దానికి సింపుల్ చిన్న రూల్ ఉంటుంది, చిన్న థంబ్ రూల్. అంటే ఇప్పుడు ఒక 160 సెంటీమీటర్స్ అనుకోండి, 160 సెంటీమీటర్స్ ఉన్న హైట్ ఉన్న వాళ్ళు ఒక 1 తీసేస్తున్నారు అనుకోండి, దాంట్లో మిగిలిపోయేది 60 ఉంటుంది కదా. సో ఐడియల్ వెయిట్ ఫర్ ఏ 160 సెంటీమీటర్స్ పర్సన్ ఈజ్ 60 కేజీస్. సో అలా క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఒకవేళ 160 కేజీస్ ఉన్న 160 హైట్ ఉన్న పర్సన్ ఒకవేళ ఇఫ్ హీ ఈజ్ సమ్ 240 260 అలా ఉన్నారనుకోండి, సో దాని అర్థం ఏంటి, 100 కేజీస్ ఎక్కువ ఉన్నట్టు వాళ్ళు. సో 100 కేజీస్ 160 వాళ్ళ ఉన్న వెయిట్కి ఇది చేసేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఏదైతే డిఫరెన్స్ అమౌంట్ ఆఫ్ వెయిట్ ఉంటుందో దాన్ని ఎక్సెస్ వెయిట్ అంటాం. సో ఆ ఎక్సెస్ వెయిట్లో మనం బేరియాట్రిక్ సర్జరీ ద్వారా 60 to 80% మనము తగ్గించుకునే ప్రయత్నం చేసేసుకోవచ్చు. బేరియాట్రిక్ సర్జరీలను చేయించుకోవటం ద్వారా మన ఎత్తుకు తగ్గట్టుగా ఉండాల్సిన బరువుకు రాలేకపోవచ్చు. అయితే అధిక బరువులో దాదాపు 80% వరకు బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు 70 కేజీల బరువు ఉండాల్సిన వ్యక్తి 120 కేజీల వరకు బరువు ఉన్నాడనుకోండి. ఇలాంటప్పుడు పొట్టను కుట్టువేసే ఈ సర్జరీలను చేయించుకోవటం ద్వారా 90 లేదా 80 కేజీల బరువుకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ బేరియాట్రిక్ సర్జరీలు అనేవి మేజర్ సర్జరీలు కాబట్టి వీటితో కొన్ని రకాల సమస్యలు కనిపించే అవకాశం ఉంది. బేరియాట్రిక్ సర్జరీలను ఇప్పుడు వైద్య రంగం మెటబాలిక్ సర్జరీలుగా గుర్తిస్తోంది. పొట్టకు కుట్టువేయటం ద్వారా కేవలం బరువు మాత్రమే తగ్గటం కాకుండా రక్తపోటు అదుపులోకి రావటం, గుండె జబ్బులు, క్యాన్సర్ల ముప్పు తగ్గటం, శరీరంలో జీవక్రియల రేటు వేగం పుంజుకోవటం, ఇలా అనేక రకాల ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. అన్నింటికీ మించి ఇన్సులిన్ ఉత్పత్తి బాగా మెరుగుపడుతోంది. దీంతో ఏళ్ల కొద్దీ ఇన్సులిన్ ఇంజెక్షన్ల మీద ఆధారపడుతున్న వాళ్ళు కూడా బేరియాట్రిక్ సర్జరీలను చేయించుకున్న తర్వాత మాత్రల వాడకంలోకి వచ్చేస్తున్నారు. బేరియాట్రిక్ సర్జరీ ద్వారా షుగర్ అనేది ఇది ఒక మిరాకిల్ సర్జరీనే అండి. ఎందుకంటే నా పేషెంట్స్ చాలామందికి ఇన్సులిన్ మీద ఉన్న వాళ్ళకు ఫస్ట్ పోస్ట్ ఆఫ్ డే నేను ఇన్సులిన్ కూడా బంద్ చేసిన పరిస్థితి కూడా వచ్చేసింది. ఇంకొంతమందికి అయితే ఇన్సులిన్ హెవీ డోసెస్ ఆఫ్ ఇన్సులిన్, హండ్రెడ్స్ ఆఫ్ ఇన్సులిన్ తీసుకున్న వాళ్ళను డోసేజ్ కాలక్రమేణా 1 monthలో మెల్లగా వాళ్ళను ఇన్సులిన్ డోసేజ్ అంతా తగ్గించేసి టాబ్లెట్స్ మీద కూడా తీసుకురావాల్సిన అవసరం కూడా వచ్చేసింది. కాబట్టి అంత చాలా మెటబాలిక్ కాంబినేషన్ షుగర్ అనేది చాలా మంచిగా చాలా తగ్గిపోతుందండి. బేరియాట్రిక్ సర్జరీ అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బేరియాట్రిక్ సర్జరీ అనేది ఈజ్ నాట్ ఓన్లీ వన్ టూల్. అది ఒకటి దాన్ని ఒకసారి చేంజ్ చేసుకున్నా కానీ మనం లైఫ్లో ఇండిసిప్లిన్గా ఉంటాం. మళ్ళీ చిప్స్లు, పిజ్జాస్, కార్బోనేటెడ్ డ్రింక్స్ అవన్నీ తీసుకుంటా అంటే మాత్రం కాదు. మనం వెయిట్ లాస్ ఇది ఒక బేరియాట్రిక్ సర్జరీ అనేది ఒక టూల్ మాత్రమే. ఈ టూల్ ద్వారా మనము లైఫ్లో డిసిప్లిన్ అనేది కూడా మనం ఇన్కల్కేట్ చేసుకోవాలి. మనము తీసుకున్న తర్వాతనే మనం కాలక్రమేణా మనకు, ఎందుకంటే చాలామందికి ఒక 40-50 కేజీస్ ఒకేసారి జస్ట్ వెయిట్ లాస్ తోటే కానీ ఓన్లీ డైటింగ్ ఎక్సర్సైజ్తో తగ్గమంటే చాలా కష్టం అవుతుంది. అలాంటప్పుడు మనం ఈ 30 to 40 కేజీస్ మనం బేరియాట్రిక్ సర్జరీ ద్వారా తగ్గించేసినప్పుడు వాళ్ళకు బాడీలో ఆ అలసత్వం అంతా పోయి యాక్టివ్గా అయిపోయి వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం కూడా స్టార్ట్ చేస్తారు. ఈ 3-4 ఇయర్స్ ఏదైతే పోస్ట్ బేరియాట్రిక్ ఉన్న టైంలో వాళ్ళు ఆ డిసిప్లిన్ అనేది, లైఫ్ స్టైల్ డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేయాలి. ఆ లైఫ్ స్టైల్ డిసిప్లిన్ మెయింటైన్ చేసుకుంటూ పోతే అంటే మాత్రం దేర్ ఈజ్ నథింగ్ ప్రాబ్లం. అది మంచిగా మెయింటైన్ చేసుకుంటూ మనము కాలాన్ని గడపచ్చండి. ఆహారంలో జాగ్రత్తలు తీసుకుంటున్నా, నిత్యం వ్యాయామం చేస్తున్నప్పటికీ బరువు అదుపులోకి రాని స్థూలకాయలకు మాత్రమే ఈ బేరియాట్రిక్ సర్జరీలు బాగా అనుకూలంగా ఉంటాయి. బేరియాట్రిక్ సర్జరీ చేయించుకుంటే జీర్ణకోశ సమస్యలు వచ్చి చనిపోతామని అనుకోవటం కేవలం అపోహ మాత్రమే. నిపుణుల పర్యవేక్షణలో సర్జరీ చేయించుకుంటే ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. సర్జరీ తర్వాత ఇక ఏం తినలేమని అనుకుంటారు, కానీ ఒక స్థాయి దాటిన తర్వాత మామూలుగా తినొచ్చు. ఆపేయాల్సిన అవసరం లేదు. ఈ సర్జరీలను చేయించుకోవాలని అనుకున్నప్పుడు వీటితో ఉండే లాభనష్టాలను డాక్టర్తో చర్చించి సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే సర్జరీకి వెళ్ళాలి.